ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే భారతదేశం యొక్క అత్యాధునిక ఆయుధం పినాక రాకెట్ లాంచర్ సిస్టమ్ గురించి. ఏంటి మిత్రులారా, ఆశ్చర్యపోయారు? అవును, మన భారతదేశం తయారు చేసిన ఈ అద్భుతమైన ఆయుధం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మీకు తెలుసా, ప్రపంచంలోని 26 దేశాలు ఈ ఆయుధాన్ని కొనడానికి లైన్లో నిలబడి ఉన్నాయి. అంటే మన దేశం ఎంత గొప్పగా ఈ ఆయుధాన్ని తయారు చేసిందో అర్థం చేసుకోవచ్చు కదా. పినాక అంటే ఏమిటి అని అడుగుతున్నారా? భగవాన్ శివుని ధనుస్సు పేరు పినాకం. అదే పేరుతో మన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచర్ సిస్టమ్ని తయారు చేశారు. అంటే ఇది శివుని ధనుస్సు లాంటి శక్తివంతమైనది అన్నమాట. ఇప్పుడు దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పినాక రాకెట్ లాంచర్ సిస్టంలో 6 లాంచర్లు ఉంటాయి. ఒక్కొక్క లాంచర్ నుండి 12 రాకెట్లు వదలగలదు. అంటే మొత్తం 72 రాకెట్లు ఒకేసారి శత్రువుల మీదకి పంపించగలదు. ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సిస్టమ్ కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు. అంటే ప్రతి 4 సెకండ్లకి ఒక రాకెట్ అన్నమాట. ఇది ఎంత శక్తివంతమైన వ్యవస్థ అర్థం చేసుకోవచ్చు కదా. పినాక రాకెట్ల వేగం గురించి చెప్పాలంటే అవి గంటకు 5750 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఒక సెకండ్లో దాదాపు 3 కిలోమీటర్లు దూసుకువెళ్తాయి. అంత వేగంగా వెళ్ళే రాకెట్ని ఎవరు ఆపలేరు కదా. మరి ఈ రాకెట్లు ఎంత దూరం వెళ్తాయి అనుకుంటున్నారా? దీనిలో 3 రకాల వేరియంట్లు ఉన్నాయి. మొదటిది 45 కిలోమీటర్ల దూరం వరకు, రెండోది 90 కిలోమీటర్ల దూరం వరకు, మూడోది 300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తాయి. చాలా దూరం కదా. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇంత దూరం వెళ్ళే రాకెట్లు సరిగ్గా లక్ష్యాన్ని చేరుకుంటాయా అని. అందుకే దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. GPS సిస్టంతో, రాడార్తో అమర్చారు. అంటే ఇవి చాలా ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాయి. మరి ఈ రాకెట్లు ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారా? వీటిలో వివిధ రకాల బాంబులు, క్లస్టర్ బాంబులు, యాంటీ ట్యాంక్ మిసైల్స్ లాంటివి అమర్చవచ్చు. అంటే ఒకేసారి అన్ని రకాల లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఇప్పుడు మీకు ఆసక్తికరమైన విషయం చెప్తాను. ఈ పినాక సిస్టమ్ని భారతదేశం ఆర్మేనియాకు అమ్మింది. దాంతో ఆర్మేనియా శత్రువైన అజర్బైజాన్ గడగడలాడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న చైనా, రష్యా, తుర్కీ ఆయుధాలు కూడా దీనిని ఎదుర్కోలేవు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పినాక సిస్టమ్ని ఏ వాతావరణంలోనైనా వాడచ్చు. లదాఖ్లో మంచు కురుస్తున్నా, రాజస్థాన్లో ఎండలు కాస్తున్నా, అరుణాచల్ ప్రదేశ్లో వర్షాలు పడుతున్నా, ఎక్కడైనా సరే దీన్ని వాడచ్చు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇంత గొప్ప ఆయుధాన్ని మన శాస్త్రవేత్తలు ఎలా తయారు చేశారని. నిజానికి ఇది చాలా సంవత్సరాల కృషి ఫలితం. DRDO శాస్త్రవేత్తలు చాలా కష్టపడి దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు దీన్ని కొనాలని చూస్తున్నాయి. కానీ భారతదేశం అన్ని దేశాలకు అమ్మదు. మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని దేశాలకే అమ్ముతుంది. చివరగా నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఒకవేళ అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా మన పినాక సిస్టమ్ని కొనాలని అడిగితే మనం ఇవ్వాలా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మిత్రులారా, ఈరోజు మనం మన దేశం తయారు చేసిన అద్భుతమైన ఆయుధం గురించి తెలుసుకున్నాం. దీన్ని చూసి మనం గర్వపడాలి. మన శాస్త్రవేత్తలను అభినందించాలి. వారి కృషి వల్లే మన దేశము ఈనాడు ప్రపంచంలో తలెత్తుకొని నిలబడగలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన అంశంతో. అందరికీ నమస్కారం.